సో వెంకటేశ్వర్ నగర్ లో ఈరోజు యంగ్ యూత్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా గత 13 సంవత్సరాల నుండి ఈ యొక్క వినాయక మహోత్సవాలు జరపడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కుత్బుల్లాపూర్ యూత్ మొత్తం ఇక్కడ ఉన్నట్టు దాదాపు అంతా. సో అంతా రాక్ స్టార్సే ఉన్నారు, సో అంతా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, బట్ డివోషనల్ గా మాత్రం కేక. సో ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళతోటే మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, గత ఎన్ని సంవత్సరాల నుండి యంగ్ యూత్ అచీవర్స్ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుండి ఈ యొక్క వినాయక మహోత్సవ కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలు యూత్ వాళ్ళు అంతా కూడా వాళ్ళు కాలేజీలో చదువుకున్న రోజుల నుండి ఇది పెడుతూ ఈ రోజు వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఒక పొజిషన్లో ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా, ఒకసారి చూడండి ఎంత ఆహ్లాదకరంగా వాతావరణాన్ని ఒక ట్రెడిషనల్ వేలో ఒక పిల్లలు వాళ్ళ నెక్స్ట్ తరం వాళ్ళకు ఇలా చేయాలని ఒక వీళ్ళకి ఇన్స్పిరేషన్గా ముందుంటూ వీళ్ళు నడిపించడం నిజంగా చాలా కాలనీ వాళ్ళందరం కూడా చాలా సంతోషపడుతూ ఉంటాము. ఇక్కడ వీళ్ళు దాదాపు ఒక 30 మంది ఉన్నారు. వీళ్ళు ఈ 30 మెంబర్స్ గత 13 ఏళ్ల నుండి కూడా ఈ 30 మెంబర్స్ ఉంటారు. ఇందులో ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. చాలా ట్రెడిషనల్ గా చాలా నిష్టగా వాళ్ళు ఉంటూ ఒక దీక్ష తీసుకున్నట్టు 13 రోజులు వాళ్ళు ఉండడం చాలా గొప్పగా అనిపిస్తుంది. నిజంగా చాలా మంచి కార్యక్రమం వీళ్ళు చేయడం. నేను కూడా వీళ్ళతో పాటు ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటాము. మాతో పాటు చాలా మంది మిత్రులు. థ్యాంక్ యూ బ్రదర్. నేను కూడా యూత్, కానీ ఏంటంటే వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు డిగ్రీ నాకన్నా కొంచెం ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి అయినా కానీ వాళ్ళు చిన్న పిల్లలు ఒక 13 years నుండి ఇట్లా రెగ్యులర్ గా చేయడం అనేది సాధ్యం కాదు. కానీ వాళ్ళు అంత చక్కగా కలిసి ఉంటూ కార్యక్రమాలు చేస్తూ భజన కార్యక్రమాలు, రోజుకో కార్యక్రమాలు, మన ట్రెడిషనల్ వేలో వినాయక యొక్క పూజా కార్యక్రమాలు చేస్తూ చిన్న పిల్లలకు డిఫరెంట్ గేమ్స్ పెడుతూ పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో 13 years నుండి జరుపుతున్నారు కదా, సో ఎట్లా ఉంది మీ అనుభవాలు, ఎలా ఉన్నాయి? వీళ్ళు 2012 SSC పాస్డ్ అవుట్. ఈ పిల్లల బ్యాచ్ అంతా మొత్తం 2012 పాస్డ్ అవుట్. ఇక్కడ తెలిసిపోతుంది మీ క్రమశిక్షణ, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిటీస్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. అంటే కొంతమంది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే స్కూల్ లెవెల్లోనే మర్చిపోతారు, బట్ ఇక్కడ గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్స్ వచ్చినా కూడా దే ఆర్ మెయింటైనింగ్ ది క్రెడిబిలిటీస్ అండ్ మోరల్ వాల్యూస్. ఇట్స్ వెరీ గుడ్ టు నో. వాళ్ళు చిన్నప్పటి నుండి ముఖ్యంగా వాళ్ళ యొక్క మోరల్ వాల్యూ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మామూలు కాదు, వాళ్ళ సంఘపరంగా సమాజ సేవలో కూడా బాగా స్వామ్యం ఉంటుంది. మాక్సిమం న్యూస్ పేపర్స్ లో కూడా వాళ్ళు చేసే సేవలు కూడా కవర్ అవుతున్నాయి. ఆ పిల్లలు చేసే మెయిన్ వాళ్ళు చేసే సేవలు కూడా వాళ్ళు ఒక్కటే కాదు, ఒక సంఘపరంగా కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా ఒకరి కోసం మేము ఒకరు ఉన్నామంటూ వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. అది ముఖ్యంగా అది వాళ్ళు, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఒకటే తరగతి గదిలో పెరిగిన వాళ్ళు కలిసి ఎదిగిన వాళ్ళు. అలాగే వాళ్ళు ఎంత చక్కగా ఉంటారంటే ఒక్క ఫోన్ కాల్తోని వెంటనే వాళ్ళు ఈ 30 మంది కాదు, ఈ 30 మందికి ఇంకా 3 times వాళ్ళు గ్యాదర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు ఒక్కరికి ముగ్గురు, వాళ్ళు ఒక్కొక్కరు మంచి హై లెవెల్ సాఫ్ట్వేర్ MNC కంపెనీలో ఉన్నారు, చార్టెడ్ అకౌంట్స్ గా ఉన్నారు, మళ్ళీ డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో, మొత్తం అన్ని ప్రొఫెషన్స్ లో ఈ పిల్లలు ఉన్నారు. చూస్తే చాలా ముచ్చండి, అడ్వకేట్స్ గా ఉన్నారు, చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అలాగే వాళ్ళు కొంతమంది అబ్రాడ్ వెళ్ళినా కూడా అక్కడి నుండి కూడా వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నిత్యం గమనిస్తుంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళ మనసంతా ఇక్కడే ఉంటది. అయితే నిజంగా ఇది ఇంత చక్కటి మెయిన్, నేను ఇంతకుముందు చెప్పినట్టు వినాయక ఉత్సవాలు ఐక్యతకు ఒక దోహదపడుతున్నాయి. ఈ ఐక్యత వీళ్ళలో వీళ్ళు కలిసి ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఒకరి కోసం మేము ఉన్నాము అనే ఒక భావన వల్ల వీళ్ళు ఇంకా చక్కగా ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీస్ ని కాపాడుకుంటున్నారు, ఇతరులకు ఆదర్శంగా ఉంటున్నారు. ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. సో ఈవెన్ మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. 30 members ఫ్రమ్ 13 years యూనిటీగా చేస్తున్నారు అంటే దట్స్ వెరీ గుడ్ టు నో. అండ్ మీరు ఈ ఆధ్యాత్మికగానే కాకుండా కూడా సామాజిక సేవలు కూడా వీళ్ళు ఎన్నో మ్యాగజైన్స్ లో రావడం కానివ్వండి, తర్వాత వీళ్ళ అప్రిసియేషన్స్ రావడం కానీ జరిగింది. సో వీళ్ళతో మనం స్పెషల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేద్దాం మీ అసోసియేషన్ కి. వెరీ గుడ్. చాలా చాలా ఇంకొకటి ఇక్కడ ఇది 30 మంది కాదు, కాలనీలో ఉన్న పెద్దలందరూ కూడా, కాలనీ వాళ్ళందరూ కూడా చాలా ఘనంగా నిమజ్జన కార్యక్రమం కావచ్చు, ఉట్టి కార్యక్రమం కావచ్చు, రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం కావచ్చు, ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం సుమారుగా 4 నుండి 5,000 మంది వరకు భోజన సదుపాయం చేస్తారు. మళ్ళీ దాంతో పాటు చాలా చక్కగా వాళ్ళు ఇంకొకటి ఏంటంటే
ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి చందాలు అవి ఇవి అట్లా ఏం లేదు. ఎవరైతే ఇక్కడ దేవుడి భక్తి మీద ఇచ్చిన వాళ్ళ తీసుకొని వీళ్ళు మనిషికి తీసుకొని చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా చిన్న అది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇది ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లల లోపట యువత లోపట ఈ మార్పు చాలా ఇంపార్టెంట్. డివోషనల్ తో పాటు యూనిటీ అండ్ మోరల్ వాల్యూస్ ఆల్సో. ఒకరిని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం చూస్తుంటాం చందాలని అదని ఇదని డిఫరెంట్ వేస్ లో మనం బయట సొసైటీలో చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఎలాంటిది ఏది లేదు. చక్కగా పిల్లలు వాళ్ళ యొక్క పెద్దల యొక్క తోడ్పాటుతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వర నగర్లో ఉన్న ప్రతి పెద్దలు కూడా వాళ్ళ ఆశీర్వాదం ఈ పిల్లలకు ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎప్పుడు కూడా వీళ్ళు అలాగే కలిసిపోతారు, వాళ్ళు అలాగే వీళ్ళకు ముందుండి ఫ్యామిలీస్ కూడా డేస్ మీరు నెక్స్ట్ చేసే యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి? సో యూజువల్గా 9 days మేము ప్రతిదీ కవర్ చేస్తూ ఉంటాం. లైక్ అన్ని కల్చరల్ ఈవెంట్స్ కానీ పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటాము. అండ్ అలా ఆల్సో వేరే కొన్ని సోషల్ సర్వీసెస్ కూడా చేస్తూ ఉంటాము. లైక్ ఒక రోజు కంప్లీట్గా అన్నదానం పెట్టేసి అందరికీ ఇక్కడ మొత్తం కంప్లీట్గా మన దగ్గర వచ్చే క్రౌడ్ ఎక్కడో ఉండదు. సో ఈజీగా మనం ఎవ్రీ టైం అన్నదానం పెట్టినప్పుడు 2000 మెంబర్స్కి ఈజీగా మనం ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. పిల్లల్లో కూడా లైక్ వాళ్ళ కల్చరల్ ఈవెంట్స్ని వాళ్ళ టాలెంట్ని గుర్తిస్తూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తూ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ లైక్ ఈ 9 days కంప్లీట్గా డివోషనల్గా అండ్ ఆల్సో అందరం ఫ్రెండ్స్ అందరం చాలా యునైటెడ్గా ఉండి చాలా బాగా తీసుకున్నాం. దిస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మధ్యలో కొన్ని క్లాషెస్ కూడా వస్తాయి, అట్లా వచ్చినాయి. మీకు ఆన్సర్ తెలుస్తుంది చూస్తే ఆన్సర్ ఆల్రెడీ ఆస్కింగ్ యూ బికాజ్ పీపుల్ అంటే 30 members ఉన్నారు కాబట్టి 30 members లో ఎనీ క్లాషెస్ ఇన్ బిట్వీన్ అంటే మేము నేర్చుకున్న ప్రిన్సిపల్స్ అలాంటివి, అలాంటి గొడవలు అట్లాంటివి ఉండవు. సో దట్స్ ద వెరీ యూనిటీ ఇస్ అ డైవర్సిటీ. సో మనం చూస్తుంటాము చాలా మంది మండపాలు పెడతారు, చిన్న గొడవలు ప్రత్యాతాపాలు సో సంథింగ్ జరుగుతూ ఉంటాయి. బట్ 13 years నుండి నిరంతరాయంగా ఎట్లాంటి వేషభావాలకు పోకుండా యూనిటీ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ. సో యంగ్ అచీవర్స్ ఇక్కడే వాళ్ళ అసోసియేషన్ లోనే మెన్షన్ చేసి ఉంది యంగ్ అచీవర్స్. సో యంగ్ స్టార్స్ అచీవ్ చేసేటువంటి రిలేటెడ్ వాళ్ళ నేమ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ అండి ఫర్దర్ యువర్ యాక్టివిటీస్ అండ్ ఆల్. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మీ క్రౌడ్ పెరగాలని అండ్ మీరు ఇంకా మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.